స్కూల్లో పని చేద్దామంటే వీళ్ళకి స్కూల్లో ప్రైవేట్ స్కూల్ ఉన్నాయే చాలా చెత్త నా కొడుకులు వాళ్ళు. స్కూల్ మేనేజ్మెంట్ నాకు ప్రైవేట్ స్కూల్ నాకు చెత్త నా కొడుకులు. అమ్మాయిలను అయితే లేడీ టీచర్లు అయితే పిలుచుకుంటారు, మమ్మల్ని పిలుచుకోరు. ఎంఏ ఎకనామిక్స్ చేసినా బీఈడి చేసినా నా కొడుకు ఇటు చూస్తారు ఏకాదిగా. అట్లా నాకు చాలా లోఫర్ నా కొడుకు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు. అందుకే నాకు పిచ్చదగి ఫర్ నా కొడుకు వెళ్ళాలని నేను హైదరాబాద్కి వెళ్ళండి. హైదరాబాద్ అక్కడే ఒక సంవత్సరం ఉంటే సంవత్సరం పైన ఉంటే అక్కడ బాగా ఎంజాయ్ చేసుకుంటే అక్కడ ఏదో కంప్యూటర్ వర్క్ అంటే అక్కడ వర్క్ చేసుకుంటుండే. ఇంకా అక్కడ ఆ వాతావరణం తిరిగి నాకు పడక తిరిగి నేను అనంతరం రావడం జరిగింది. అనంతరం అది ఆ విధంగా నా సంవత్సరం ఇలాగే గడిచిపోయాయి. ఇంకా నా వైవాహిక జీవితం గురించి అడిగితే మా అమ్మ చేస్తాను లేదా అరేంజ్ చేస్తాము, ఎలా చాటు నువ్వు బాగా ఉద్యోగాలు తెచ్చుకో, గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకో, నీకు పెళ్లి చేస్తామనేవాళ్ళు. ఇలా పోమ్మా మీరు ఎప్పుడు చేస్తారు, మేము ముసలిం అయిపోతాం, ఇట్లా 40 ఏళ్ళైనా ఇట్లా అయిపోతుంది మా జీవితమా, మీరు చేయరు అని మేము ఆడికి తెగించి చేసుకోవాలనుకున్నాం. కానీ వీళ్ళు మమ్మల్ని క్రమశిక్షణతో పెంచారు. క్రమశిక్షణ పెంచి దానివల్ల మమ్మల్ని అటు చెడిపోకోకుండా ఇటు బాగుపడుకోకుండా 2 విధాలుగా తటస్థంగా ఉండిపోవడం జరిగింది మా జీవితంలో. అలా జరిగింది అంతే. నేను అడుగుతాను, మీరు 2 క్వశ్చన్లు లేదు అడుగుతాను. నన్నేంటి అడుగుతావు? నేను కదా అడిగా. మరి అడుగు, ఏమడుగుతా? ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నారు అడుగు. ఇప్పుడు ప్రస్తుతం ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? సరే, ఇప్పుడు ప్రస్తుతం ఏ జాబ్ చేస్తున్నారు? తర్వాత మీకు ఈ జీవన్ టాలెంట్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అందరూ లక్షలు సంపాదిస్తున్నారు యూట్యూబ్ ఛానల్లో. దానికి ఎంతో శ్రమ, యూట్యూబ్ లో కొత్తదనం ఎక్కువ ఉండాలి. యూట్యూబ్ లో దాని గురించి నీ అభిప్రాయం? ఓకే, యూట్యూబ్ లో మంచి ఇన్కమే, కానీ మనం అందులో ఒక దాని గురించి సక్సెస్ అయ్యే విధంగా ఉండాలి. మనం రకరకాలు పెట్టినా కానీ చూస్తాను, కానీ అది నా బ్యాడ్ లక్. అయితే నిజంగా నేను నిదానంగా నేను ఆత్మవిశ్వాసం కోల్పోను. తిరిగి మళ్ళీ యూట్యూబ్లో పెట్టి వీడియోలు తిరిగి సాధించడమే నా లక్ష్యం. ఎప్పుడైనా ఏదైనా సాధించాలని, కష్టపడి సాధించాలని నా ఆశయం, నా లక్ష్యం కూడా. ఇక నేను వచ్చేసి ఇప్పుడు డిమార్ట్లో సెక్యూరిటీ సూపర్వైజర్ చేస్తున్నాను. నాకు వచ్చేసి 20,000 వస్తుంది జీతం. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు జీవన్ టాలెంట్ ఛానల్ పెట్టాను. చాలా మంది నా ఛానల్ని చూస్తూ ఉన్నారు, కానీ ఈ కాలంలో యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ అమ్మాయిలు ఇటు డ్యాన్స్ చేస్తే లైకులు, సబ్స్క్రైబ్ చేస్తారు, కానీ మగవాళ్ళు ఏం చేసినా కానీ చేయరు. దయచేసి అటువంటివి మానండి. ప్రతి ఒక్కరిని లైక్ చేయండి, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయండి. అప్పుడే ప్రతి ఒక్క యూట్యూబర్స్ కూడా సాటిస్ఫై, వాళ్ళు కూడా ఏదో కొంచెం వాళ్ళకు కాన్సెప్ట్ వచ్చి సంతృప్తిని జీవించాలనే ఆశయం వాళ్ళకు పుడుతుంది. మీరు కూడా అంతే. తప్పనిసరిగా కేవలం అమ్మాయిల అట్రాక్షన్ ఉండకూడదు. అబ్బాయిలు అందరినీ ప్రోత్సహించండి. వాళ్ళ టాలెంట్, వాళ్ళ వీడియోలు చూసి వాళ్ళ వీడియోలు ఏం పెట్టారు, ఏమిటి గురించి పెట్టినారు, ఒక